నాకు తెలిసి 16 సినిమాలు ఏమో చేశారు. ఈ 16 సినిమాలలో మీకు బాగా నచ్చిన డైరెక్టర్ ఇది ఎవరు? నచ్చిన డైరెక్టర్స్ రిపీట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే నాకు వచ్చిన వాళ్ళు రిపీట్ అయిన వాళ్ళు ఉన్నారండి. బట్ విపరీతంగా ఇష్టపడేది చంద్రశేఖర్ రైలేటి, నా మొదటి సినిమా డైరెక్టర్ అండి. అయితే అండ్ శ్రీనివాస్ అవసరాల, వీళ్ళిద్దరూ అంటే నాకు ఎక్కువ అభిమానం ఉందండి. వ్యక్తిగతంగా నాకు పర్సనల్గా చాలా దగ్గరగా ఉంటాయండి వాళ్ళు తీసే సినిమాలు. నాకు ఇష్టం, ఆ శైలి అంటే నాకు చాలా ఇష్టం వాళ్ళిద్దరిది. ఓకే. అంటే ఇప్పుడు ఆర్జీబీ నాకు ఎప్పటి నుంచో ఇష్టం అండి. అనేది టెక్నీషియన్స్ కానీ కాదు, వ్యక్తిత్వ పరంగా కూడా. వ్యక్తిత్వ పరంగా నాకు రాము గారు బాగా నచ్చారండి. అండ్ శ్రీనివాస్ అవసరాలు నాకు చాలా ఇష్టం. శ్రీనివాస్ అవసరాల నాకు చాలా ఇష్టం అండి. ఆయన ఎంత ఇష్టపడుతున్నారు, నా మీద ఎంత అభిమానం ఉన్నది నాకు తెలీదు. నేను ఎంత ప్రేమిస్తున్నానో అంతే, నేను ఎంత అభిమానిస్తున్నానో అంతే ఉండాలని కూడా రూల్ లేదు యాక్చువల్గా. బట్ స్టిల్ ఐ లైక్ హిస్ ఆ వ్యక్తిత్వం, ఆ మనస్తత్వం నాకు చాలా ఇష్టం అండి. చాలా హ్యూమరస్, చాలా మంచి అతను. అండ్ సేమ్ వే నాకు ఇప్పుడు రాము గారిలా ఉండటానికి, రాము గారిలా మారాలి చాలా విషయాలు అని చెప్పి నేను చాలాసార్లు అనుకున్నానండి. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా కష్టం అండి ఆయన గురించి చెప్పడం. అమ్మో చాలా. రాము గారి గురించి బయట ఎంత దుమారం ఉన్నా, బయట ఎవడో ఎంత బెకిల్గా అనుకున్నా రాసుకున్నా సరే నా అభిప్రాయం అయితే మారదండి. ఇంత అభిప్రాయం నేను బికాస్ ఐ ట్రావెల్ విత్ హిమ్. మనిషిని కూడా ఉండి స్టడీ చేయనంత వరకు కూడా బయట సోర్సెస్ నుంచి రకరకాల గాసిప్స్ విని, ఆ మాటలు ఈ మాటలు విని, రకరకాలు విని ఏదోటి ఒక కన్క్లూషన్, ఒక జడ్జిమెంట్కి వచ్చేయడం అన్నది చాలా తప్పు అని నా అభిప్రాయం అండి. బీ ఇట్ రాము గారు ఆర్ ఎనీబడి ఎల్స్, హూ ఎవర్ ఇట్ ఈస్. ఇన్ దట్ వే నాకు రాము గారి మీద అభిమానం చాలా ఉంది. కానీ న్యాచురల్గా మనకు నెగిటివ్గా ఇంప్రెషన్ ఉన్న వ్యక్తి మనకి ఎప్పుడైనా సహాయం చేసినప్పుడు అది పాజిటివ్గా కూడా మారే అవకాశం ఉంటుంది. అది ఇక్కడ రెట్టింపు అవుద్ది. మీరు అర్థం అవ్వట్లేదు. సపోజ్ నెగిటివ్గా ఉంది మనకి అభిప్రాయం బిఫోర్ కాకముందు, తను ఏదో మనకు సహాయం చేశాడు. ఆర్జీవి గారి గురించి మాట్లాడుతున్నాడు, ఆయన మనకు సహాయం చేసినప్పుడు ఆ నెగిటివిటీ కూడా మర్చిపోయి పాజిటివ్గా అతన్ని మనం ప్రే చేయడం స్టార్ట్ చేస్తాం కదా. అది ఇక్కడ జరిగిందా లేకపోతే నిజంగా? లేదండి, నాకు అసలు రాము గారి మీద నెగిటివిటీ లేదండి. ఇట్స్ వెరీ నార్మల్. ఆయన ఏం ట్వీట్లు చేస్తుంటారు, ఆయన ఎటువంటి సినిమాలు చేశారు, ఆయన చేసిన సినిమాలన్నీ ఎక్కువ ఫ్లాప్ అయిపోయినాయి ఈ మధ్యన. ఈ ఇంపాక్ట్ అసలు నా మైండ్ మీద లేదండి. ఆయన మీద చూడండి, మంచినీళ్ళు సడన్గా ఎక్కడ దొరకడం, మా కరువు అయిపోయింది అనుకోండి, మంచినీళ్ళు లేవు, ఎండిపోయింది, అంతా ఎడారైపోయింది, ఎక్కడ చూసినా మురికి నీరే కనపడుతుంది, మనకి తాగడానికి ఇష్టపడట్లేదు అనుకోండి. ఒకప్పుడు మంచినీరు కాకుండా పోదు కదండి. ఆ వాల్యూ దాని మీద ఉంటుంది. ఒకప్పుడు మనం మంచినీళ్ళు తాగేవాళ్ళం, మంచినీరు అంటే అలా ఉంటుంది, అది మన దాహాన్ని తీరుస్తుంది అని మనకు ఒక జ్ఞాపకం ఉంటుంది కదండి. నాకు ఆ టైప్ ఆఫ్ ఇంప్రెషన్ ఉందండి రాము గారు అంటే. ఆయన తీసిన శివ కానీ, సత్య, రంగీలా, క్షణక్షణం మ్యూజికల్గా ఇవన్నీ చాలా అనిపిస్తుంది నాకు. ఎన్ని తీసేయాలి అంటే నీ సాటిస్ఫాక్షన్ కోసం, నీ తృప్తి కోసం, నేను తృప్తిపరచడం కోసం ఎన్ని కళాఖండాలు తీసేస్తే నీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. రాని 10 ఫ్లాపులు నష్టపోయిందంట, మళ్ళీ ఎప్పుడో ఒక క్షణక్షణం లాంటి బ్రహ్మాండం మీద వస్తుందిగా. నాకైతే ఆ నమ్మకం నాకుందండి. నాకు అంత ఇంపేషెంట్ వ్యక్తిని అయితే కాదండి నేను. సడన్గా ఒక 10 ఫ్లాపులు ఇచ్చిన వెంటనే నా అభిప్రాయాలు మార్చేసుకుని అంత ఫిక్లీ మైండ్ కాదండి నేను. దట్స్ ఎనఫ్. వాట్ హీ హాస్ గివెన్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ, ఫర్ ఎ లైఫ్ టైమ్ టు చెరిష్. చాలండి. మిగతా వాళ్ళంతా పుడ్డింగ్లా కాదు కదండి. మీరు ఇంతకుముందు ఏలేటిగా టాపిక్ తీశారు. ఆయన ఫస్ట్ సినిమానే మంచి సూపర్ హిట్ ఇచ్చారు, ఇద్దరు హిట్ ఇచ్చారు కదా. తర్వాత మరి మీ ఫ్యామిలీ పర్సనే కదా, ఎందుకు కలిసి జర్నీ చేయలేకపోయారు మీరు? ఆ నవ్వులోనే చాలా అర్థాలు ఉన్నాయి. రావాలని కోరుకుంటున్నానండి. మళ్ళీ మంచి రిలేషన్షిప్ ఉందండి రైట్ నౌ. కొన్ని కారణాల వల్ల చేయడానికి కుదరలేదండి మా ఇద్దరికి మళ్ళీని. అంటే ఫస్ట్ సినిమా తర్వాత ఆల్మోస్ట్ ఎన్ని ఏళ్ళు అయిపోయింది, నేను మ్యూజిక్ డైరెక్టర్ 15 ఏళ్ళు అయిపోయింది. ఈ 15 ఏళ్ళలో రెండోసారి ఆ మ్యాజిక్ రిపీట్ అవ్వలేదు. త్వరలో రిపీట్ అవుతుందని తనతోటి నమ్ముతున్నానండి. చూడాలండి, త్వరలో తనతోటి కాంబినేషన్ మళ్ళీ వస్తుందండి. చందు అంటే నాకు చాలా ఇష్టం యాజ్ ఎ డైరెక్టర్. చాలా క్లోజ్లీ అసోసియేటెడ్ పర్సన్ అండి. నా గురించి చాలా బాగా తెలుసు తనకి, తన గురించి నాకు బాగా తెలుసు.
ఈయన ఫ్యామిలీ రిలేటివ్ కూడా. అండ్ టెక్నికల్ వైజ్ చాలా ఇష్టమైన డైరెక్టర్ అండి. చాలా విపరీతమైన ఎక్స్పెరిమెంటేషన్ చేస్తాడు, విపరీతమైన నాలెడ్జ్ ఉందండి మ్యూజిక్ మీద. అందుకని తనతోటి చేయాలని నాకే ఎక్కువ ఉంటుంది, తనకుందో లేదో నాతో చేయాలని. బట్ తనతో చేసే అవకాశం వస్తే బాగుండు అని నేను కోరుకుంటున్నానండి. ఎందుకు ఇప్పుడు దాకా చేయలేదంటే, ఎందుకు మిగతా వాళ్ళు నాకు చాలామంది నేను అడిగిన వాళ్ళు ఇవ్వలేదు అంటే దానికి ఏం రీజన్ ఉంటుందండి. నేను చాలామందిని అడుగుతూ ఉంటానండి, నాకు ఛాన్స్ ఎవరో సార్ అని చెప్పి. నేను అడగట్లేదని చాలామంది అనుకుంటూ ఉంటారండి, ఇంట్లో కూర్చుంటున్నాను అనుకుంటారు. నో, నాకు డబ్బు అంటే చాలా ఇష్టం. డబ్బు కోసం ఈ సినిమా చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు అండ్ కాస్తంత ఊసిపోద్ది కాబట్టి, బట్ మెయిన్ డబ్బు అండి. సో డబ్బు అవసరం కాబట్టి సినిమా అవసరం కదండి. సో అందరినీ అడుగుతూ ఉంటాను నేను, అడిగిన వాళ్ళు ఎవరూ ఇవ్వలేదు నాకు. ఇప్పుడు దాకా చేసే సినిమాలన్నీ అవుట్ ఆఫ్ ద బ్లూ వచ్చినవే, రకరకాల కారణాల వల్ల వచ్చినాయి. నేను వెళ్ళి పిఆర్ వర్క్ చేస్తే వచ్చినవి కాదు. సో అందుకని నా వర్క్ అంటే నాకు కొంచెం ఆత్మతృప్తి ఎక్కువ ఉందండి, వాటిలంతటా వచ్చినాయి. పెద్ద పెద్ద వాళ్ళని చాలా రెగ్యులర్గా అడుగుతారని విన్నాను. దిల్ రాజు గారు, దిల్ రాజు గారిని నేను చాలాసార్లు అడిగానండి. కమ్ముల గారు, శేఖర్ గారిని అడిగాను. శేఖర్ కమ్ముల గారికి నా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి. ఏం సందేహం లేదు, రిలీజ్ అయినప్పుడు ఆయనే ఫోన్ చేసి 1 hour మాట్లాడారు. మెడిటేటివ్ మోడ్లోకి వెళ్ళిపోయానంటే నేను, కన్నీళ్ళు వచ్చినాయి నాకు. ఆయన టేస్ట్కి మీ మ్యూజిక్ బాగా సూట్ అవుద్ది, చాలా సూట్ అవుద్దండి. బట్ ప్రతిదానికి కూడా ఒక కాంబినేషన్ ఫామ్ అవ్వాలంటే చాలా పరిస్థితులు కలవాలండి. వాళ్ళకి నా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, దిల్ రాజు గారికి కూడా చాలా ఇష్టం అండి. బట్ ఏంటంటే ఆ పర్టికులర్ కాంబినేషన్ అది ఎందుకు కుదరదు, ఒక్కోసారి మనకి ఫిజికల్ రీజన్స్ అయితే ఉండవండి. అందరికీ ఉంటుంది, చేయించుకోవాలని ఉంటుంది. నేనంటే వ్యక్తిగతంగా నేనంటే కూడా చాలా మంచి అభిప్రాయం ఉందండి వాళ్ళకి. చాలా హంబుల్గా ఉంటాను వాళ్ళతోటి. అంటే ఎక్కడ దూరం అవుతాయి అంటే స్ట్రాటజీలా లేకపోతే? లేదండి, స్ట్రాటజీ అన్ని బిజినెస్ క్యాల్కులేషన్సా? బిజినెస్ క్యాల్కులేషన్ అయి ఉండొచ్చండి. నేను చేస్తే అది వర్కౌట్ అవుతుందా లేదా అని. బిజినెస్ కూడా ఏం లేదండి, దిల్ రాజు గారు కొత్త వాళ్ళు కూడా పరిచయం చేశారు ఈ మధ్యన కొత్త. సో దానికి బిజినెస్ ఏముంటుందండి కొత్త వాళ్ళు పరిచయం చేసినప్పుడు? నేను కొత్త కాదు కదండి. సో ఓ పర్టికులర్ వ్యక్తితో ఒక కాంబినేషన్ మూడు పడాలంటే దానికి ఏదో టైం ఫ్యాక్టర్ ఏదో ఉంటుందండి. ఆ టైం కోసం మనం నిరీక్షణ చేయడం తప్ప వేరే ఆలోచించడం వేస్ట్ అండి. ఎందుకంటే వ్యక్తిగతం నా మీద వాళ్ళకి వేరే అభిప్రాయాలు ఏముంటాయండి? నాకు ఇవ్వకూడదు, కళ్యాణ్కి ఇవ్వకూడదు అన్న రీజన్స్ ఏముంటాయి? వాళ్ళకి ఏమి ఉండవండి. అవి కుదరవు అంతే, అవి సెట్ అవ్వవు అంతే. దట్స్ ఇట్. మీకంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పరంగా మీకంటే చాలా తక్కువ స్థాయి ఉండి కూడా ఇప్పుడు మీకంటే టాప్ పొజిషన్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ కావచ్చు, వాళ్ళ సక్సెస్ రేట్ కావచ్చు చూస్తే మీకు ఏమనిపిస్తుంటుంది? మీ తర్వాత వచ్చి వాళ్ళు టాప్లో ఉండి అంటే మీకున్నంత నాలెడ్జ్ కూడా ఉండని వాళ్ళు కూడా ఉండుండొచ్చు, ఎలా అనిపిస్తుంటుంది మీకు? లేదండి, అంటే వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ తాలూకా ఎబిలిటీస్ అంటే టెక్నికల్ ఎబిలిటీస్ కానీ ఈ కంపోజింగ్ అంటే టాలెంట్ ఎబిలిటీస్ని ఎప్పుడు నేను కమెంట్ చేయనండి. కమెంట్ చేయడం చాలా తప్పు, పొరపాటు. ఏ స్థాయి ఏమి లేకుండా పుట్టిన ఆ స్థాయికి రారండి వాళ్ళు. ఎలా వచ్చారో అన్నది మనకు అనవసరం అండి, వచ్చారా లేదన్నది ఎప్పుడు కౌంట్ అవుతుందండి లైఫ్లో. బట్ నా విషయానికి వచ్చేసరికి నా లైఫ్లో నేను ఎక్కువ సంతోషంగా ఉండటానికి చాలా కొన్ని రీజన్స్ చాలా బలంగా ఉన్నాయండి. ఒకటి ఉమా, నా ఫ్యామిలీ మయూర్, వాళ్ళు చూసినప్పుడు ఎక్కువ సంతోషంగా ఉంటుందండి. నా లైఫ్లో ఉన్న నేను వెనకబడిపోయిన ఒక కెరీర్ పరంగా లేకపోతే నాకు చాలా తక్కువ సినిమాలు చేస్తున్నాను అన్న థాట్ నాకు రాదండి వాళ్ళిద్దరిని చూసినప్పుడు. అదొక మంచి రీజన్ అండి. అండ్ నా లైఫ్లో ఎప్పుడు ఇంకో మ్యూజిక్ డైరెక్టర్తో నా లైఫ్ని ఎప్పుడు కంపేర్ చేసుకోలేదండి. బీట్ మై బ్రదర్ ఆర్ దేవిశ్రీ ప్రసాద్ ఆర్ ఎన్బడి తమన్ ఆర్ నాకన్నా ఎక్కువ సినిమాలు చేస్తున్న ఎవరైనా సరే, మణి గారు కానీ చాలామంది, వీళ్ళందరితోనూ నేను క్లోజ్లీ అసోసియేటెడ్. వీళ్ళంతా నాకు చాలా మంచి చనువు ఉందండి, బాగా మాట్లాడతాను. ఎవరైనా సరే ఎవరితోనూ నా లైఫ్ని, నా కెరీర్ని, ఎస్పెషల్లీ కెరీరే కదండి కంపారిజన్ అంటే, పర్సనల్ లైఫ్ ఎప్పుడు కంపేర్ చేసుకోను. నా కెరీర్ని అదేంటి నాకన్నా ఎక్కువ సినిమాలు చేస్తున్నారనో వాళ్ళకి ఎక్కువ సక్సెస్ వస్తుందనో అలా తలుచుకుని ఎప్పుడు బాధపడిన క్షణాలు అసలు నా జీవితంలో ఉండవండి, లేవు, లైఫ్లో కూడా ఉండవండి. ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోండి లైఫ్ని. నాకు వచ్చింది చాలా తృప్తిగా ఉంటుందండి. నేను ఒకటే నేను రావాలనుకున్న కారణాలు చెప్పాను కదండి, బోర్ కొడతా ఉంటుంది ఒక్కోసారి. ఆ బోర్డెం లేకుండా వర్క్ ఉంటే బాగుండని కోరిక ఉంటుందండి, అండ్ డబ్బు సంపాదించాలని కోరిక ఉంటుంది. ఆ రెండు కారణాల వల్ల సినిమా వస్తే బాగుండని కోరుకుంటాను. ఆ చిన్న సినిమా పెద్ద సినిమా కూడా ఉండదండి మైండ్లో. ఆ చిన్న సినిమా అయినా సినిమాయేగా, అల్టిమేట్గా నా పాటే కదా హిట్ అవ్వాలి, నాకు పేరు రావాలి. సో నేను ఎప్పుడు నా లైఫ్లో కంపేర్ చేసుకోలేదండి. ఐ ఆల్వేస్ విష్ వాళ్ళ పాటలు బాగుంటే బాగుండని కోరుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ మా అబ్బాయికి మయూర్కి నా పాటలు అంటే పెద్దగా ఇష్టం ఉండదండి. నేను మెలోడీస్ ఎక్కువ చేస్తాను కదండి, వాడికి ఆ బీట్ ఓరియంటెడ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం.
ఎప్పుడైనా కార్లో ట్రావెల్ చేస్తూ ఉంటే తమన్ పాటలు ఎక్కువ ప్లే చేసుకుంటూ ఉంటాడండి, ఇంగ్లీష్ పాటలు కాకుండా. ఓకే. ఒక 20 సాంగ్స్ ప్లే అయినాయి అంటే దాంట్లో 15 సాంగ్స్ కంపల్సరీగా తమన్ సాంగ్స్ ఉంటాయి. ఓకే. తమన్ మ్యూజిక్ అంటే వాడికి చాలా చాలా ఇష్టం. అలా ఎందుకు చేయవునానా అని నన్ను చాలాసార్లు అడిగాడండి. నా అవకాశం రాలేదు నాన్న, కొంత రాదు కూడా నాకు అని కూడా చెప్పానండి వాడితో. అంటే మీ మ్యూజిక్ స్టైల్ని మార్చుకోవడం కానీ ఇంకేదైనా మీరు ఇంప్రూవ్ అవ్వాలని ఎప్పుడైనా అనుకున్నారా? అలాగా అది అది చెప్పి జరిగి అలా ప్రయత్నపూర్వకంగా ఎప్పుడు చేయలేమండి. డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ యు ఆర్ గెటింగ్, ఆ జాన్రా ఏంటి, ఆ డైరెక్టర్ టేస్ట్ ఏంటి, డైరెక్టర్ ఏం అడుగుతున్నాడు, తద్ది అనుగుణంగానే మ్యూజిక్ డైరెక్టర్ చేస్తాడు తప్ప ఈ సినిమాకి ఇప్పుడు బలవంతంగా ఒక గోల్కొండ హై స్కూల్ ఉందండి మోహన్ కృష్ణ గారు, దాంట్లో సడన్గా నేను ఓ మాస్ సాంగ్ పెడదామంటే మ్యాచ్ అవుదండి. దానికి ఒక ఆ స్క్రీన్ పేకి ఒక దానికి నిర్దిష్టమైన ఒక ప్రామాణికమైన ఒక కల్చర్డ్ సాంగ్ అవసరం అవుద్ది అనుకోండి. నేను నా ఇష్టానుసారంగా నేను పైకి వెళ్ళడానికి, నేను ప్రూవ్ చేసుకోవడానికి కోసం నేను ఈ పాట చేసి నేను పెట్టమంటే ఎలా జరుగుద్దండి? సో అనుకోకుండా నాకు వచ్చిన అవకాశాలన్నీ అటువంటివే, వెరీ మెలోడీస్కి ఆస్కారం ఉన్న పాటలు, సినిమాలు, మంచి పోయిటిక్గా ఉండేవి, అర్థవంతమైనవి. సో వాటిల్లో వేరే బీట్ ఓరియంటెడ్ సాంగ్స్ చేసే అవకాశం నాకు చాలా తక్కువ వచ్చిందండి. దట్ కుడ్ బి ఎ రీజన్.